నమస్కారం. ముందుగా తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజా నాయకులకి, మునుకప్ మహిళా కచలకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం. మన మునురు కాపుని రాజకీయంగా చైతన్యం చేయడం కోసం, మన మునురు కాపుని రాజకీయంగా కాపాడుకోవడం కోసం, మన రాజ్యాధికారం దిశగా మనం ముందుకు అడిగేయడం కోసం గ్రామ స్థాయిలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో మనం మునుకప్ బిడ్డల్ని సర్పంచ్గా గెలిపించుకొని దాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రపంచంలో సృష్టించేలాగా చేయాలి. కాబట్టి గ్రామ స్థాయిలో మనం మునుకప్ బిడ్డలకి మనం గెలిపించుకుంటే అది రాష్ట్ర స్థాయిలో ఉపయోగపడుతుంది. రేపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కావడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో మనం బలోపేతం అవుతాం. మన ఓటును మనం గ్రామ స్థాయిలో కాపాడుకుందాం. అక్కడ మన ఓటు మనం కాపాడుకుంటే తప్పకుండా అది రాష్ట్ర స్థాయిలో ఉపయోగపడుతుంది. మనం మునుకప్ రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి గ్రామాలలో కూడా 2000 ఓట్ బ్యాంక్ ఉంటే దాంట్లో ఎంతకన్నా 800 నుంచి 1000 ఓట్లు మునుకప్పులే ఉంటుంది. ఏ గ్రామం చూసినా ఆల్మోస్ట్ 40-45% మునుకప్పుల ఓట్లే ఉంటుంది. అంటే మన ఓటు మనం వేసుకుంటే సర్పంచ్ అవుతుంది. ఇక్కడ మునుకప్ ఓట్లు మునుకప్పులు వేసుకుంటే సర్పంచ్ అవుతాం. మనకు కొంచెం గౌడన్నలు, యాదవన్నలు, పద్మశాలలో, ముదురాజులు, బీసీ బిడ్డలు ఎవరైనా తోడైతే, ఒక 4 ఓట్లు తోడైతే నిజంగా మనం అక్కడ ఈజీగా సర్పంచ్ అయ్యే అవకాశాలు ఈజీగా ఉన్నాయి. కాబట్టి మన బిడ్డని మనం గ్రామ స్థాయిలో కాపాడుకోవడం కోసం మన బిడ్డకి మనం సపోర్ట్ చేస్తూ, అలాగే మనకు ఈ నామినేషన్ విత్డ్రా అయిపోయిన తర్వాత ఎవరు పోటీలో బహిరంగ పోటీలో ఉంటారో వారికి మా మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని కూడా 1000-2000 ఎంతో కొంత మాకు అంటే మాకు అప్పటి వరకు ఉన్న ఎంతమంది అభ్యర్థులు ఉంటారో అంతమంది అభ్యర్థులకి మనం డివైడ్ చేసుకుంటే ఎంత సహాయం చేయగలుగుతామో అంత సహాయాన్ని కూడా వాళ్ళకు అందజేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత అప్పుడు ఎన్నిక ఆ టైంలో కూడా తప్పకుండా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం ఫోన్ల ద్వారా కానీ, అలాగే మళ్ళీ ఒక వీడియో పెట్టి వాళ్ళకు మేము మద్దతు తెలియజేస్తాం. తప్పకుండా 12,000 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,000 గ్రామాల్లో రిజర్వేషన్ అవకాశం ఉన్న ప్రతి చోట మునుకప్ బిడ్డ పోటీ చేయాలని చెప్పి మునుకప్ సంఘం తెలంగాణ మునుకప్ యువత మేము పిలుపునిస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం, రాజకీయంగా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా తప్పకుండా మునుకప్ బిడ్డ అందరినీ మనం గెలిపించుకోవాలి. మన ఓటును మనం గ్రామ స్థాయిలో కాపాడుకుందాం, మన బిడ్డల్ని అక్కడే కాపాడుకుందాం, మన ఓటును కూడా అక్కడే కాపాడుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 3. మిగతా కొంతమంది కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో లేదు అనుకోవద్దు. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ మీ వీడియోస్ నేను పబ్లిష్ చేస్తాను. ముందుగా ఈరోజు ఈ వీడియోలో మనకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన మనకొండూరు కాన్స్టిట్యున్సీ వీళ్ళది పురంశెట్టి రమేష్ గారు. వీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వీరి తండ్రి గారు 2 సార్లు సర్పంచ్, ఆ గ్రామానికి మైలారం గ్రామానికి 2 సార్లు సర్పంచ్, 2 సార్లు ఎంపీటీసీగా పనిచేస్తారు. కాబట్టి గతంలోనే పోటీ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేదు. ఈసారి పోటీ చేస్తూ ఉన్నాడు యువకుడు. 1800 ఈ గ్రామంలో 1800 ఓట్ బ్యాంకులో 250 ఓట్లు 300 ఓట్ల వరకు మునుకప్ ఓట్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ పద్మశాలిని, గౌడలని, ముదిరాజుల్ని, అలాగే మా యాదవన్నలు కూడా ఆ మైలారం గ్రామంలో బీసీ బిడ్డలందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మా రమేష్ గారిని భారీ వేలతో గెలిపించండి, గ్రామ సర్పంచ్గా గెలిపించాలని చెప్పి తప్పకుండా గ్రామ అభివృద్ధికి దోహదపడతాడు. అలాగే మన బీసీ రాజ్యాధికారానికి తను ముందడుగు చేస్తాడు కాబట్టి తను గెలిపించాలని చెప్పి మైలారం గ్రామం మునుకప్ అలాగే బీసీ బిడ్డలందరినీ కూడా మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత ద్వారా వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారిని గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండోది మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం కొత్తూరుశ్రీ గ్రామం నుండి మలిశెట్టి వేణుగారు. వీళ్ళది డోర్నాకల్ నియోజకవర్గం. మలిశెట్టి వేణుగారు వీరు ఒకసారి పోటీలో ఉంటున్నారు. వీరు వార్డు మెంబర్గా ఉన్నారు, ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరిని కూడా అక్కడ ఆ గ్రామంలో 1070 ఓట్లు ఉంటే దాంట్లో 170-200 ఓట్లు మునుకప్లే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇలాంటి గ్రామ అభివృద్ధికి పనిచేసే మా మునుకప్ బిడ్డల్ని తప్పకుండా మనం గెలిపించుకోవాలని చెప్పి, అలాగే మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత ఒక మద్దతును వేణుగారు తెలియజేస్తూ ఉన్నాం. మా గ్రామ ప్రజలందరికీ, కోతూరుశ్రీ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మునుకప్ బిడ్డలకి అలాగే బీసీ బిడ్డలందరికీ తప్పకుండా వేణుగారికి ఓటేసి భారీ మేరతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే కామారెడ్డి జిల్లా బిచుంద మండలం వాసింద్ నగర్ చెందిన గ్రామానికి చెందిన గుండా మొగలయ్య. వీరు ఆల్రెడీ ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేశారు, గెలిచారు. ఇంకోసారి ఎంపీటీసీగా పోటీ చేస్తే వీరు ఓడిపోయారు. మళ్ళీ ఈసారి సర్పంచ్గా వారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాసింద గ్రామ
మున్నూరు కాపు కుల బాంధవులకి అలాగే అక్కడ బీసీ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తప్పకుండా ఈ మొగలయ్య గారిని భారీ మేరతో మీ గ్రామ సర్పంచ్గా గెలిపించాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాం. అట్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా మహమూతారా మండలం నల్లగుంట మీనాజ్పేట, ఇది కిష్టపురం గ్రామం. ఇక్కడ నుంచి ఓళ్ళపు రాజు గారు నా బాల్య మిత్రుడు, ఉస్మానియా యూనివర్సిటీ లా స్టూడెంట్, ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్, మంచి వ్యక్తి, చదువుకున్నోడు, గ్రామానికి ఏదైనా చేయాలి అని తపంతో ఉన్న వ్యక్తి. వీళ్ళ తండ్రి కూడా ఒకసారి సర్పంచ్గా పనిచేశారు. ఎంతో రాజకీయ కుటుంబం నుంచి వస్తున్న వ్యక్తి. తప్పకుండా ఒక వ్యవస్థను మార్పు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తూ, తన గ్రామ అభివృద్ధికి నా వంతుగా నేను కృషి చేస్తూ, తప్పకుండా మంచి ఉద్యోగం హైదరాబాద్ చేస్తూ కూడా ఈరోజు నా గ్రామానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ మీ ముందుకు వస్తున్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినటువంటి నా బాల్య మిత్రుడు ఓలపు రాజు గారిని, కిష్టపురం గ్రామం మున్నూరు కాపు కుల బాంధవులు అలాగే బీసీ బిడ్డలందరూ వారిని ఆశీర్వదించి మనస్ఫూర్తిగా వారి గ్రామ సర్పంచ్గా భారీ మేరతో గెలిపించాలని చెప్పి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్న గ్రామ ప్రజలందరూ. సిద్దిపేట జిల్లా కోయడ మండలం శనిగారం గ్రామానికి చెందిన కర్ర భిక్షపతి గారు, వీరు ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి కర్ర భిక్షపతి గారిని ఆ శనిగారం గ్రామం మున్నూరు కాపు కుల బాంధవులని అలాగే మరియు అక్కడ ఉన్న బీసీ బిడ్డలందరినీ మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి భిక్షపతి గారిని గెలిపించి గ్రామ అభివృద్ధికి మీరు పాటుపడండి. ఒక బీసీ బిడ్డను, ఒక మున్నూరు కాపు బిడ్డను గెలిపిస్తే రేపు రాజ్యాధికారం సాధించడంలో మన బీసీ బిడ్డ ఒక అడుగు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా తను కృషి చేస్తారు. కాబట్టి అలాంటి బీసీ బిడ్డలను తప్పకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత శనిగారంలోని గ్రామంలో ఉన్న బీసీ బిడ్డలది అలాగే మున్నూరు కాపు బిడ్డల పైన ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా వారికి పూర్తి మద్దతును తెలియజేస్తాం. భూపాలపల్లి జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గొల్లవీడు గ్రామ సర్పంచ్గా కౌటం రాజబాబు గారు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ గొల్లవీడు గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులను అలాగే బీసీ బిడ్డలు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రాజబాబు గారిని గ్రామ సర్పంచ్గా భారీ మేరతో గెలిపించాలని చెప్పి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మన మున్నూరు కాపు యువత ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి బిడ్డలను, ఇలాంటి యువకుల్ని, ఇలా గ్రామ అభివృద్ధి కోసం కష్టపడాలి. ఇలాంటి వ్యక్తులను మనం, రాజబాబు లాంటి వ్యక్తులను మనం గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధితో పాటు బీసీ రాజ్యాధికారంలో కూడా తోడ్పడతాడు, ఇతను ముందుంటాడు. ఇలాంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాలని చెప్పి అక్కడ గొల్లవీడు గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులని బీసీ బిడ్డలందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన బిడ్డను మనం కాపాడుకుందాం గ్రామస్తులు అని చెప్పి మనస్ఫూర్తిగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా మనందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దోడపాడు గ్రామానికి సంబంధించిన అద్దె సీను, వీరు జనసేన పార్టీ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు. వీరు ఈరోజు ఈ దోడపాడు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి యువకుడు, ఉత్సాహవంతుడు మీ ముందుకు వస్తున్నాడు. ఇతన్ని భారీ మేరతో గెలిపించాలని చెప్పి దోడపాడు గ్రామ మున్నూరు కాపు కుల బాంధవులు అలాగే ఇక్కడ బీసీ బిడ్డలందరినీ మేము మనస్ఫూర్తిగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇలాంటి యువకులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధితో పాటు అలాగే మన బీసీ రాజ్యాధికారంలో ఇలాంటి వ్యక్తుల తోడ్పాటు ఉంటుంది. ఇలాంటి యువకులను గెలిపించుకుంటే ఉత్సాహంతో పనిచేస్తారు, గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు. కాబట్టి ఆ శ్రీను గారిని భారీ మేరతో గెలిపించాలని చెప్పి మనందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లి గ్రామం నుండి తోట ప్రణీత్ పటేల్ తను గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి మన మునుగా బిడ్డ ముందుకు వస్తున్నాడు. కాబట్టి దయచేసి అక్కడ ఆ గ్రామ ప్రజల్ని, మున్నూరు కాపు కుల బాంధవుల్ని అలాగే అక్కడ బీసీ బిడ్డ అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన తోట ప్రణీత్ గారిని భారీ మేరతో గెలిపించి గ్రామ సర్పంచ్గా పంపించాలని చెప్పి వారిని అందరి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇలాంటి యువకులు మనం గెలిపించుకుంటే వీరు గ్రామ అభివృద్ధితో పాటు బీసీ రాజ్యాధికారంలో వీరి తోడ్పాటు రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి మన బీసీ బిడ్డలు మనం గ్రామ స్థాయిలో గెలిపించుకోవాలని చెప్పి అక్కడ బీసీ మన ముదిరాజులు కానీ, యాదవనులు కానీ, గౌడనులు కానీ, పద్మశాలని కానీ ఇంకా మిగతా బీసీ సంఘాలన్నింటినీ కూడా నేను మనస్ఫూర్తిగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత వారందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం వీరన్నపల్లి గ్రామం సర్పంచ్గా ఆశిపల్లి వేణుపటేల్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు. కాబట్టి ఈ మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఈ వేణుపటేల్ గారిని అక్కడున్న
వీరన్నపేట మునుక కుల బాంధవులు అలాగే బీసీ బిడ్డలందరూ ఆశీర్వదించి ఆయనను భారీ మేడతో గెలిపించి తనను గ్రామ సర్పంచ్ చేయాలని చెప్పి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత వేడుకుంటా ఉన్నా. ఇలాంటి యువకులను ఇలాంటి వేణు లాంటి యువకులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధికి తోడ్పడడం పాటు బీసీ రాజ్యాధికారంలో కూడా వీళ్ళ తోడ్పాటు ఉంటుంది. బీసీ రాజ్యాధికారం అనేది మన గ్రామ స్థాయిలో పుడుతుంది. ఆ గ్రామ స్థాయిలో మనం బీసీలను మనం ఎంత బలోపేతం చేసుకుంటామో అది రాష్ట్ర స్థాయిలో ప్రపంచంలో సృష్టిస్తుంది. కాబట్టి ఈ ఆశపల్లి వేణు పటేల్ లాంటి యువకులను కూడా మనం వీళ్ళందరూ మన మునుక బిడ్డలందరినీ గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అక్కడ మునుక కుల బాంధవులని అలాగే బీసీ బిడ్డలందరినీ. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం విలేజ్ నుంచి బొల్లం పరశురామ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడున్న అనంతపురం గ్రామ మునూరు కుల బాంధవులను అలాగే బీసీ బిడ్డల్ని యాదవన్నల్ని గౌడన్నల్ని ముదిరాజుల్ని అలాగే పద్మశాలిని వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మన బొల్లం పరశురామ్ గారిని భారీ మేరతో గ్రామ సర్పంచ్ గెలిపించాలని చెప్పి. ఈ బొల్లం పరశురామ్ అనే వ్యక్తి గ్రామ అభివృద్ధితో పాటు బీసీ రాజ్యాధికారంలో తోడ్పడతాడు. రేపు బీసీ రాజ్యాధికారం రావడంలో కూడా తన పాత్ర ఉంటుంది. ఇలాంటి బిడ్డలు మనం గెలిపించుకుంటే మనకు గ్రామాభివృద్ధితో పాటు రాజ్యాధికారం కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మనం మునుక బిడ్డను బొల్లం పరశురామ్ గారిని అనంతపురం గ్రామం మునుక కుల బాంధవులు అలాగే బీసీ బిడ్డలు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ గెలిపించాలని చెప్పి మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత వారు మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్లచెర్ల గ్రామం నుండి రేళ్ల శారదా కుమారస్వామి గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. ఆ కల్లచెర్ల గ్రామ మునుకప్ కుల బాంధవుల్ని అలాగే కల్లచెర్ల గ్రామ బీసీ బిడ్డలందరినీ యాదవనల్ని గౌడవనల్ని ముదిరాజుల్ని పద్మశాలిని అలాగే మిగతా బీసీ కుల సంఘాలని కుల పెద్దలందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ప్రజాసేవకుడు ఎన్నో నిజంగా ఒక ఎమ్మెల్యే స్థాయి చేయాల్సిన కార్యక్రమాలని ఒక్క గ్రామంలోనే చేసిన వ్యక్తి రేళ్ల శారదా కుమారస్వామి గారు. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళే అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలని గ్రామంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నిజంగా ఇలాంటి బిడ్డలు అధికారం లేకుండానే ఎన్ని కార్యక్రమాలు చేశారే, వీళ్ళకి మనకు అవకాశం ఇస్తే అధికారం ఇస్తే ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తారో ఒకసారి కల్లచెర్ల గ్రామంలో ఉన్న బీసీ బిడ్డలు అలాగే మన మునుక బిడ్డలు ఆలోచించాలి. ఇలాంటి బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి బిడ్డలు మనం కాపాడుకుంటేనే రేపు గ్రామాభివృద్ధితో పాటు రాజ్యాధికారం సాధించడంలో కూడా ఇలాంటి బిడ్డల పాత్ర ఉంటుంది. ఇలాంటి బిడ్డలకు మనకు అవకాశం ఇచ్చే వాళ్ళం అవుతాం. కాబట్టి మన మహిళా బిడ్డ మన అక్క శారద గారిని కల్లచెర్ల గ్రామ సర్పంచ్గా భారీ మేరతో గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత ద్వారా ఆ గ్రామంలో ఉన్న మునుక కుల బాంధవులకి అలాగే బీసీ బిడ్డలకి పద్మశాలకి గౌడవలకి యాదవనలకి ముదిరాజులకి అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తప్పకుండా వారిని భారీ మేరతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకెవరన్నా మీ డీటెయిల్స్ పంపే వాళ్ళకి పోటీలో ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. థ్యాంక్ యూ. జై మునుకప్, జై హింద్.